రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం ఉత్సాహంగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి మొక్కలు నాటుతున్నారు. పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సందేశాన్నిస్తున్నారు. పచ్చదనాన్ని పరిరక్షించి అడవులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం అడవిలో నాటే మొక్కల విత్తనాల చిత్రపటాలతో చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రులు తిలకించారు. నాటిన మొక్కల సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి మొక్కలు నాటారు. పారిశ్రామిక ప్రాంతమైన పెద్దపల్లి జిల్లాలో 600 కోట్ల రూపాయలతో 6 కోట్ల మొక్కలను ప్రణాళికాబద్ధంగా నాటాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక ప్రాంతం ఇది. ఒకటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, ఇటు ప్రక్కన వస్తే కేఎస్ఆర్ఎం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా. అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి. రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తున్నారు, రైస్ మిల్ ఇండస్ట్రీ, రైస్ మిల్లులా ఇన్ని చెట్లు అని పెట్టండి మ్యాండేటరీగా. అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెప్తున్నారు, అన్ని చెట్లు పెరగకుండా ఉంటే, అన్ని చెట్లు లేకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చే రైస్ కోట కూడా తక్కువ చేసే కార్యక్రమం చేద్దాం. పెద్ద ఎత్తున కాలుష్యం నివారణకు మరి దోహదపడుతుంది కనుక పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలియకుండా విష పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో, మనం తినే తిండిలో మనము చూస్తూ ఉంటాం. దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు వనమోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నాను పెద్దపల్లి జిల్లా వాసులందరూ. వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్క రేపటి తరాలకు ఆస్తిగా మారాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మహబూబాబాద్ లో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు మురళీనాయక్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.